హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. అలాగే మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి టాపిక్ వచ్చేసి రీడింగు. మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఈ వీకెండ్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాము. అలాగే మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనేది అయితే చూద్దాం. ఓకేనా? ఇక నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడైతే మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ కావాలి కాబట్టి మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే తలుచుకోండి. మీ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి కాబట్టి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. వాళ్ళ నేమ్ 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. ఓకేనా? అలాగే మీ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి కాబట్టి ఈ రీడింగ్‌కి ఒక లైక్ అయితే ఇచ్చి రీడింగ్ అయితే చూడండి. ఓకేనా? అలాగే మేల్ చూస్తున్నట్లయితే ఫీమేల్ అయితే చూసుకొని రీడింగ్ అయితే చూడండి. ఫీమేల్ చూస్తున్నట్లయితే మేల్ చూసుకొనైతే రీడింగ్ అయితే మీరు చూడొచ్చు. ఓకేనా? జెండర్ స్పెసిఫిక్ అనేది ఏం లేదండి. ఎవరైనా చూడొచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, నో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? ఇక కార్డ్స్ కలుపుతున్నప్పుడైతే మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ కావాలా కదా. సో ఒక లైక్ అయితే ఇచ్చి మీరు మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఈ వీకెండ్ ఎనర్జీస్ వాళ్ళవి ఎలా ఉన్నాయి, ఈ వీకెండ్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ గురించి ఎలా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఇంకా చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఈ వీకెండ్ ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి తెలియచేయండి. బాటమ్ ఆఫ్ ద డెక్ 7 ఆఫ్ సోర్డ్స్. వాళ్ళే తప్పు ఒప్పుకుంటున్నారన్నమాట. మీకు న్యాయం చేయకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను అని అయితే వాళ్ళే ఫీల్ అవుతున్నారు. మీ గురించి నీకొక న్యాయం అయితే చేయలేదు, నేను నిన్ను మోసం చేశాను అనైతే వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటున్నారన్నమాట. బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే 7 ఆఫ్ సోర్డ్స్. ఓకే, ప్రజెంట్ అయితే వాళ్ళు చేసిన తప్పు అయితే తెలుసుకున్నారు, రిగ్రెట్ అయితే అవుతున్నారన్నమాట. వాళ్ళు చేసిన తప్పునే తలుచుకుంటూ ఆలోచనలే చేస్తున్నారన్నమాట. మీకు చేసిన తప్పు అన్యాయం ఏదైతే ఉందో అదైతే గుర్తుకు తెచ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు, రెస్ట్ పొజిషన్ లో ఉన్నారన్నమాట. మీరు పాస్ట్ లో చాలా కేరింగ్ అయితే తీసుకున్నారంట, మీరు హ్యాపీగా అయితే చూసుకునే వాళ్ళంట. వాళ్ళు ఎలా ఉన్నా మూడ్ ఆఫ్ లో ఉన్నా కానీ మీరు వాళ్ళని సంతోష పెట్టడము, హ్యాపీగా వాళ్ళని నవ్వించడము అలా అయితే చేశారని వాళ్ళు ప్రజెంట్ అయితే బాధపడుతున్నారు. అవన్నీ అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీకు చేసిన అన్యాయానికి కూడా వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ వాళ్ళకి సిచ్యువేషన్ అయితే వాళ్ళ పరిస్థితి అయితే సరిలేదని అయితే వాళ్ళు చెప్తున్నారన్నమాట. వాళ్ళకి చాలా పెయిన్ అయితే కలుగుతుందంట. వాళ్ళు కూడా కంఫర్ట్ గా లేరు. మీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అయితే చెప్తున్నారు మీ పర్సన్ అయితే. ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ అలాంటిది అంట. అప్పుడు ఆ ప్రేమను అనేది వాళ్ళు అర్థం చేసుకోలేదు.
మీ పర్సన్ అయితే మీ ప్రేమని ఫాస్ట్‌లో అయితే అర్థం చేసుకోలేదంట. ప్రెజెంట్ ఏదైతే వాళ్ళు ఆ బాధ అనేది పడుతున్నారో, ఇప్పుడు మీ విలువ అనేది వాళ్ళకి తెలిసొచ్చింది అనైతే వాళ్ళు చెప్తున్నారు. మీ పర్సన్ అయితే ఇలా చెప్తున్నారండి. వాళ్ళకి ఇప్పుడు మీరు చూపించిన ప్రేమనేది గుర్తొస్తుంది. వాళ్ళకి మీరే కావాలి అనైతే అనిపిస్తూ ఉంది. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరికీ చెప్పుకోను లేరు, బయట పడను లేరన్నమాట. అలా అయితే ఉంది వాళ్ళ పరిస్థితి. ఇంకా ఆ పెయిన్ అనేది వాళ్ళిప్పుడు అనుభవిస్తున్నారు. మీకేదైతే పాస్ట్‌లో చేశారో, ఆ పెయిన్ అయితే ఇప్పుడు వాళ్ళు ఆ పెయిన్ అనేది బాధపడుతున్నారన్నమాట. ఆ పెయిన్ బాధపడుతూ మిమ్మల్నే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీరే గుర్తొస్తున్నారు. కొంతమందికి హెల్త్ కూడా సరిలేదు. మీ గురించే ఆలోచనలనేది చేసి చేసి వాళ్ళకి హెల్త్ కూడా సరిలేదు. ఎందుకంటే ఈ రిలేషన్‌లో ఎలాగైనా మళ్ళా మీరు కలవాలి అనైతే వాళ్ళకుందన్నమాట. అలా ఉండి వాళ్ళ ఆలోచనలు ఆలోచన చేస్తున్నారు కానీ ఒక స్టెప్ అయితే వేయట్లేకపోతున్నారు. మీరు చూపించిన కేరింగే అయితే గుర్తొస్తుంది. పైగా మీతో గొడవలు వేసి వెళ్ళిపోవడం అనేది గూడా గుర్తొస్తూ ఉంది. పాస్ట్‌లో మిమ్మల్నయితే లెక్క చేయకుండా వెళ్ళిపోవడం అయితే జరిగింది కదా! మీకు మోసం చేసిందే గుర్తొస్తూ ఉంది. చాలా గొడవలు చేశాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అనైతే వాళ్ళు ఫీలవుతున్నారు. వాళ్ళు అలా ఫీలవుతూ మీరింకా వాళ్ళని పట్టించుకోరేమో అని మీరు ఒకవేళ ఒక స్టెప్ తీసుకొని వస్తే మళ్ళా మీరు పట్టించుకుంటారా? లేదా? అనేదైతే వాళ్ళకర్థం కావట్లేదంట. వాళ్ళకైతే మళ్ళా ఏదైతే గొడవలు జరిగి వెళ్ళిపోయానో, మళ్ళా ఈ రిలేషన్‌లో ఒక ఆహ్, న్యూ బిగినింగ్ కావాలనైతే కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరే గుర్తొస్తున్నారన్నమాట వాళ్ళకి. మీరు చూపించిన కేరింగ్ కావచ్చు, మీరు తీసుకున్న ఆహ్, ఫ్యామిలీ వైస్ మీరు తీసుకున్న కేరింగ్ అన్నీ గూడా గుర్తొస్తూ ఉంది. తను ఎలాంటి తప్పులు చేసినా గానీ అన్నిటికి మీరు సర్దుకొని, ఓర్చుకొని ఉండడం అయితే జరిగిందంట. అవన్నీ కూడా నేను అడ్వాంటేజ్‌గా తీసుకొని మీ నుంచి దూరంగా అయితే వెళ్ళాను. ప్రాక్టికల్‌గా ఆలోచించాను నేనైతే అని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఎందుకు ప్రాక్టికల్‌గా ఆలోచించాను అనంటే థర్డ్ పర్సన్ వల్లనే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అనైతే వాళ్ళు చెప్తున్నారు. అలా ఇబ్బంది పెట్టి మీరడుగుతున్న వాటికి కూడా సమాధానాలు చెప్పకుండా హ్మ్. పెడమొహం లాగా అయితే ఉండాల్సొచ్చింది. ఎందుకు అనంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యాను కాబట్టి మీకు అన్యాయం చేశాను అనైతే వాళ్ళంటున్నారు. మీరేమో మీది స్వచ్ఛమైన ప్రేమంట. ఆ ప్రేమ కూడా నేను నెగ్లెక్ట్ చేశాను అనైతే వాళ్ళు ఆహ్, బాధపడుతున్నారు. మీరు ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా అయితే చూసారంట వాళ్ళని. వాళ్ళకి అంత ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారంట మీరు. ఒక భార్య లాంటి స్థానము, ఒక భర్త లాంటి స్థానం అయితే ఇచ్చారు. కానీ దాన్ని నేను ఆహ్, వదులుకున్నాను. వదులుకొనైతే మీ దగ్గర నుంచి వెళ్ళి నేను కూడా నానా విధాలుగా బాధలైతే పడ్డాను అనైతే మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ప్రెజెంట్ అయితే వాళ్ళు హీల్ అవుతున్నారన్నమాట. బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎమోషన్స్‌ని. మీ దగ్గరికి రావాలనుంది. మళ్ళా ఆహ్, రిలేషన్‌లో మళ్ళా న్యూ బిగినింగ్ చేయాలనైతే ఉంది. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి. మీతో అన్నీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు. నిద్ర కూడా పట్టట్లేదన్నమాట వాళ్ళకి. అంత పెయిన్ అయితే ఉంది. వాళ్ళు మర్చిపోలేక మీ పిక్స్ అయితే చూసుకుంటున్నారు. హ్మ్. వాళ్ళు ఏదైనా వర్క్‌లో ఉన్నా కానీ మీ మీదే ధ్యాస, మీ ఆలోచనలే వాళ్ళని వెంటాడుతున్నాయంట. అదైతే అంటున్నారన్నమాట. వాళ్ళకి ఎలా అంటే ఇంకా మిమ్మల్ని మర్చిపోలేకుండా ఉన్నారన్నమాట. అలా ఉన్నాయి ఫీలింగ్స్ అయితే. ఆహ్, మీ ప్రేమ గుర్తొస్తూ ఉంది. మీరున్న విధానం గుర్తొస్తూ ఉంది. మీరంతా ఇదిగా ఉంటారంట. ఆ ప్రేమని మర్చిపోలేకపోతున్నారు. మీ అందాన్ని కూడా మర్చిపోలేకపోతున్నారు. మీ పిక్స్ చూసుకోవడము, మీ ఫోటోస్ ఉంటే చూసుకోవడము, ఇలా అయితే చేస్తున్నారు. అలాగే ఎవరి ద్వారా అయినా కూడా మీ గురించి వివరాలైతే తెలుసుకుంటున్నారు. ఎలాగైనా మీతో కలవాలి అనైతే ఆలోచన అయితే ఉంది. వాళ్ళ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. మీరెలా ఉన్నా సరే నాకైతే మీరు ఇష్టము అనైతే వాళ్ళు ప్రెజెంట్ మీ గురించయితే ఇలా అంటున్నారు. కొంతమంది లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారన్నమాట. లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నా కానీ వాళ్ళు మీ గురించే ఆలోచనలు, మీ గురించే ఫీల్ అవుతున్నారు. ఆహ్, ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీకొక వాళ్ళెలా అంటున్నారంటే, మీరు ఒక హై లెవెల్ స్థానంలో చూసారంట వాళ్ళని. ఒక ఫ్యామిలీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారంట. ఆ స్థానాన్ని కూడా నేను వదులుకున్నాను.
వదులుకొనైతే నేను తప్పు చేశాను అనైతే వాళ్ళు ప్రెజెంట్ హీల్ అవుతున్నారన్నమాట. బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎమోషన్స్‌ని. కానీ మీ దగ్గరకొచ్చి మాట్లాడాలంటే వాళ్ళకి కొంచెం జంకుతూ ఉన్నారు. ఎందుకు అననంటే పాస్ట్‌లో అంత గొడవలు చేసైతే వెళ్ళిపోవడం అయితే జరిగిందంట. మీరేదడిగినా గానీ గొడవలేసుకోవడము, మీతో మాట్లాడకుండా ఉండడము, మిమ్మల్ని దూరం పెట్టడము, ఇలా అయితే చేశారంట. అవన్నీ వాళ్ళకి ప్రెజెంట్ అయితే గుర్తొస్తున్నాయి. వాళ్ళు చేసిన మోసం అయితే వాళ్ళకు గుర్తొస్తూ ఉందన్నమాట. అవి గుర్తొచ్చి బాధపడుతున్నారు. మీకు న్యాయం చేయకుండా వెళ్ళిపోయిన దానికి బాధపడుతున్నారు. ప్రెజెంట్ అయితే న్యూ ఆపర్చునిటీ ఇవ్వాలి. మీతో మాట్లాడాలి అనైతే ఉంది కానీ కంఫర్ట్‌గా లేరు. ఎందుకు అనంటే తను చేసిన తప్పు తనకు గుర్తొస్తూ ఉందన్నమాట. మీ దగ్గరికి రావాలంటే కూడా తనకి మనసు రావట్లేదు. ఎందుకు అనంటే వెయిట్ వెయిట్ చేస్తున్నారు రావాలనంటే. ఎందుకంటే న్యాయం చేయలేకపోతున్నాను అనైతే వాళ్ళకు బాధ కలుగుతుందన్నమాట. ఇలా అయితే ఉన్నాయి ఫీలింగ్స్ అయితే మీ గురించి. ఇంకా చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకి ఎలాంటి స్థానం అనేది ఇవ్వబోతున్నారు? ఒకవేళ ఆహ్, వాళ్ళు వీళ్ళని కలిసినా కానీ వీళ్ళకి ఎలాంటి స్థానం అనేది ఇవ్వబోతున్నారు? అదైతే తెలియచేయండి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వీళ్ళకి ఎలాంటి స్థానం అనేది ఇవ్వబోతున్నారు? 2 కార్డులొచ్చాయన్నమాట. వాళ్ళకైతే మీతో ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనైతే ఉంది. మీరు చూపించినంత కేరింగ్ ఎవరు చూపించలేదంట. వాళ్ళ స్ట్రెంత్ మీరే అంటున్నారు. వాళ్ళకు ఎన్నున్నా కానీ ఆ టైంలో వాళ్ళని మీరు ఏదైనా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఓదార్చడం గావచ్చు, ఏదైనా వాళ్ళని అంత బాగా చూసుకునేవాళ్ళంట. మీ దగ్గర అంత ప్రశాంతత అయితే దొరికేదట వాళ్ళకి. మీ పర్సన్‌కి. మీ దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళకి అంత ప్రశాంతత అయితే ఉంటుందంట. అంత కేరింగ్ అనేదైతే ఆహ్, ప్రశాంతంగా మీరైతే అంత కేరింగ్ అయితే తీసుకుంటారు అనైతే వాళ్ళకు గుర్తొస్తుంది. ఎలాగైనా మారాలి, ఈ టైం రావాలి అనైతే వెయిట్ చేస్తున్నారు. తనకు మీరే కరెక్టు అనైతే అనుకుంటున్నారన్నమాట. ఆహ్, ఇంక మీ ఆలోచనలే వాళ్ళకి మీ ఆలోచనలే గుర్తొస్తున్నాయి. మీరు చూపించిన ప్రేమనేది గుర్తొస్తూ ఉంది. అలాగే ఎన్నున్నా కానీ మీరు మీ మనసులోదైతే బయట పెట్టట్లేదు. ప్రాక్టికల్‌గా ఉన్నారు అనైతే వాళ్ళకి మీ గురించి ఫీలింగ్స్ అయితే ఉన్నాయి కానీ ఎలా ఉన్నా సరే మీ ప్రేమనేది నేను అర్థం చేసుకోగలను అనైతే వాళ్ళంటున్నారన్నమాట మీ గురించి. మీ ప్రేమైతే అర్థం చేసుకోగలను. మీరు పాస్ట్‌లో అయితే కూడా చెప్పడం జరిగిందంట. ఎందుకంటే మీరున్న హై పొజిషన్ ఒక జాబ్ కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, దేనికైనా కానీ మీరు ఒకవేళ ఈక్వల్‌గా న్యాయం చేయలేకపోయినా కానీ అది గూడా గుర్తొచ్చి దానికి కూడా నేను అడ్జస్ట్ అవ్వగలను అనైతే మీ పర్సన్ అంటున్నారు. మళ్ళా మీతో రిలేషన్ కావాలి, మీతో వచ్చి మాట్లాడాలి, ఒక ఆఫర్‌తో రావాలి, ఎమోషనల్‌గా అయితే ఫీల్ అవుతున్నారన్నమాట. మీ దగ్గరికి రావాలని అతి వేగంగా అయితే ఉంది వాళ్ళ మనసైతే. ఫీలింగ్స్ అయితే షేర్ చేసుకోవాలైతే అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ కావాలనైతే ఉంది. మీ మనసు ఎలా ఉంది అని వాళ్ళకి కొంచెము ఫీల్ అవుతున్నారు. హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్‌లో అయితే ఫీల్ అవుతున్నారు. అయినా కానీ ఎలాగైనా కలవాలి, న్యూ బిగినింగ్ కావాలి, మళ్ళా కలిసి మాట్లాడాలి అనైతే వాళ్ళకి ఆలోచన ఉంది. మేనిఫెస్ట్ చేస్తున్నారన్నమాట. ఎలాగైనా మమ్మల్ని కలపండి అని చెప్పనని యూనివర్స్‌నయితే అడగడం జరుగుతుంది. ఒక ఫ్యాషనేటివ్‌గా మీ దగ్గరకైతే రావడం అయితే జరుగుతుంది వాళ్ళు. చూడండి, ఒక ఫ్యాషనేటివ్‌గా మళ్ళా ముందు కంటే ఒక ఫ్యాషనేటివ్‌గా మీ దగ్గరికి రావాలనైతే వాళ్ళ ఆలోచన అయితే ఉంది. ఈ రిలేషన్‌లో ఎలాగైనా సక్సెస్ కావాలనైతే వాళ్ళ ఆలోచన అయితే ఉందన్నమాట. ఓకేనా? ఈ ఆహ్, ఇదే అండి రీడింగ్ అయితే ఈరోజు. ఒకవేళ మీకు ఎప్పుడు రీయూనియన్ ఉంటుంది అనేదైతే చూద్దాము. వాళ్ళకైతే మీరు చూపించిన ప్రేమ అయితే మర్చిపోలేకపోతున్నారు.
వాళ్ళు మీకేం చెప్తున్నారంటే, నేను థర్డ్ పార్టీ అదర్ చెప్పుడు మాటలు వినైతే నేను వెళ్ళడం అయితే జరిగింది. కానీ మీకు న్యాయం చేయలేదు. ఆహ్, మీరున్న పరిస్థితి ఎలా ఉంది అనంటే, మీరు మాట్లాడకపోవడం దాంట్లో గూడా ఒక న్యాయం అనేదుంది. ఎందుకంటే నేను చేసిన తప్పు అలాంటిది అనైతే వాళ్ళు బాధపడుతున్నారన్నమాట. మీరిలా ఉండడంలో తప్పు లేదు. ఎందుకంటే పాస్ట్‌లో నేను చేసిన తప్పు అలాంటిది కాబట్టి మీరిలా ప్రాక్టికల్‌గా మారారు అనైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు. నాదే తప్పు గాబట్టి నేనే ఒక స్టెప్ అయితే దిగి ఆహ్, ఫీలింగ్స్ అయితే షేర్ చేసుకోవాలనైతే ఉంది అనైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ గురించి. ఇలా ఉన్నాయి. ఒకవేళ చూద్దాము. ఒకవేళ మీకు రీయూనియన్ ఎప్పుడుంటుందో చూద్దాం. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్‌కి ఆహ్, వ్యూవర్స్‌కి ఎప్పుడు రియూనియన్ ఉంటుంది? వీళ్ళకి దూరంగా ఉన్న పర్సన్ తోటి ఎప్పుడు రియూనియన్ ఉంటుంది? వీళ్ళకి దూరంగా ఉన్న పర్సన్ తోటి ఎప్పుడు రియూనియన్ ఉంటుంది చెప్పండి? ఫైవ్ అవర్స్ పట్టొచ్చు. కొంతమందికి 5 వీక్స్ పట్టొచ్చు. 5 డేస్ పట్టొచ్చు. 5 మంత్స్ గూడా పట్టొచ్చండి. వాళ్ళకెలా అంటే, ఒకవేళ మీ దగ్గరకొస్తే మళ్ళా గొడవలు జరుగుతాయేమో అనని ఆలోచిస్తున్నారు. అందుకే ఇంత టైం కూడా పడుతుంది అనేదైతే వస్తుందన్నమాట. వాళ్ళు చేసిన తప్పైతే వాళ్ళకే తెలుస్తూ ఉంది. వాళ్ళు అదే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ప్లస్ గొడవలు జరుగుతాయేమో అని కూడా భయంగా ఉంది వాళ్ళకి. ఐకమత్యం లేదు. ఇటు మీ ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య కూడా కావచ్చు. ఐకమత్యం లేదు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయనే ఆలోచన అయితే ఉంది. సో, ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో తెలీదు కానీ హ్మ్. 5 మంత్స్, 5 వీక్స్ అయితే అలా పట్టొచ్చన్నమాట. మీరంటే ఇష్టముంది. బాగా ఇష్టముందన్నమాట. వాళ్ళు చేసిన తప్పు గూడా వాళ్ళు తెలుసుకున్నారు. బాధపడుతున్నారు. ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. ఓకేనా? అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నంబర్ ఇస్తాను. వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? అలాగే ఈ రీడింగ్ మీకు నచ్చితే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకేనా? ఓకే అండి. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు రెజొనేట్ అయింది లేంది నాకు కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకేనా? బాయ్ అండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. మరో రీడింగ్‌తో మీ ముందుంటాను.